నా మ్యారేజ్ డే. సో మ్యారేజ్ డే అయినా సరే నేను స్కూల్కి వెళ్ళిపోయాను. మా టీచర్స్కి, కొలీగ్స్కి అందరికీ కూడా ఒక పెద్ద పార్టీ ఇచ్చాను. సో వాళ్ళకు డౌట్ వచ్చింది, సార్ ఈరోజు మీరు మరి ఇంటి దగ్గర కదా, తనతో గడపాలి, మీరు మాతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాట్ ఈస్ ద రీజన్ అని. లేదు సార్, ఒకేసారి 2 సెలవులు అనలేను కదా, నేను 30వ తారీఖుని ఎరుకునాయుడు మాస్టర్ తాలూకా ఫంక్షన్ నేను అటెండ్ అవ్వాలి, అందుకే ఈరోజు మ్యారేజ్ డేని పోస్ట్ పోన్ చేసుకొని నేను ఈ ఫంక్షన్ ముందుగా ఇది 1 మంత్ బిఫోర్ ఇది ప్లాన్డ్, అందుకని చెప్పేసి చెప్పారనమాట. వాళ్ళు చాలా ప్లీజ్ అయ్యారు. ఏంటి ఎరుకునాయుడు మాస్టర్ ఎవరు, ఏంటి సంగతి అంటే, ఆయన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. మాకవరపాలెం స్కూల్లో మేమంతా కలిసి చదువుకున్నాం. ఈ మధ్యకాలంలో తను మరీ క్లోజ్ అయ్యాడు, అందుచేత నేను కంపల్సరీ అది అటెండ్ అవ్వాలని చెప్పాను. సో టుడే ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంతమంది నా మిత్రుడి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే తన గురించి నాకు కూడా తెలుసు. ఆయన కమిట్మెంట్ ఏంటి ఇప్పుడే మనం చూసాం. ఎగ్జాంపుల్ ఏంటో చెప్తున్నాం, సభ అయింది, నాకేం సంబంధం లేదన్నట్టు ఆ చివర కూర్చున్నాడు ఆయన. నాకు ఇదేం సంబంధం లేదు అని చెప్పేసి ఆ చివర కూర్చున్నాడు ఆయన. తర్వాత సమ్ డిస్టర్బెన్స్ అక్కడ, మనందరినీ ఇక్కడ వదిలిపెట్టేసి తను అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయి డాక్టర్ కదా, తను తీసుకుని వెళ్ళాడు. చూడండి, అది కమిట్మెంట్ అంటే. మరి ఇక్కడ మన కమిట్మెంట్ ఎలా ఉండాలి? అక్కడ చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు, తన గురించి మాట్లాడడానికి మనం ఇక్కడే ఉండాలి. పిల్లలకి అదే చెప్పదలుచుకున్నాను. మీరు వెళ్ళక్కర్లేదు, మీరు వెళ్ళి చేసేది అక్కడ ఏమీ లేదు. ఇదే మీరు